కొత్తపేట నారాయణ స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ విద్యార్థుల కోసం స్టూడెంట్ లైట్ కాన్ఫిడెన్స్ ప్రోగ్రాంను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు మరియు సామూహిక చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపాల్ నిరుపమ అన్నారు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఈజ్ నిరుపమ, ప్రిన్సిపల్ ఆఫ్ చీరాల బ్రాంచ్. ఈరోజు మా స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు నారాయణ విద్యా సంస్థలో. లాస్ట్ ఇయర్ ఓన్లీ కిడ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్ ఛాన్స్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ వాళ్ళకి కూడా నిర్వహించడం జరిగింది. సో దీనిలో టర్మ్ 1కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ టీఎల్ఎమ్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ క్లాస్లో ఉన్న ప్రతి చిల్డ్రన్ పార్టిసిపేట్ చేసే విధంగా టైమ్ స్లాట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఆ టైమ్ స్లాట్స్ ప్రకారం పేరెంట్స్ అలాంగ్ విత్ చైల్డ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ చైల్డ్ ప్రతి టీఎల్ఎంకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పేరెంట్ ప్రజెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్కి లైవ్గా చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, చైల్డ్ ఎలా చదువుతున్నాడు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా పేరెంట్స్ లైవ్గా చూడటం జరుగుతుంది. సో ప్రతి చైల్డ్ 30 minutes పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఈ సంవత్సరం 2 times నిర్వహించాలని మేనేజ్మెంట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టర్మ్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ 2 కూడా సేమ్ ఇలానే 1st to 5th classes వాళ్ళ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ కిడ్స్ వాళ్ళకు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా 3 days అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఛాన్స్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ వాళ్ళకి 3 days నిర్వహించడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ప్రతి పేరెంట్ 30 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని పిల్లవాడు ఏ సబ్జెక్ట్లో లాగింగ్ ఉన్నాడు అనేది కూడా తెలుసుకొని వాటిని ఆ సబ్జెక్ట్లో మేము ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.